నమస్కారం. భూమి కోసం లైవ్ ఫోన్ ఇన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రతిభ. ఇవాల్టి కార్యక్రమంలో ఈ రోజు కూడా కౌలుదారుల చట్టాలు సమస్యల గురించి చర్చిద్దాం. కొన్ని లక్షల ఎకరాల భూమి ఇప్పటికీ యజమానుల చేతుల్లో కాకుండా కౌలుదారుల చేతుల్లోనే ఉంది. కానీ వారికి గుర్తింపు లేదు. కౌలుదారులను కౌలుదారులుగా ధృవీకరించడానికి భూమి యజమానులు నిరాకరిస్తున్నారు. ఇటువంటి సమస్యలకు పరిష్కారాలు, న్యాయ సలహాలు ఇవ్వడానికి మనతో పాటు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, అలాగే ఆర్టీఎస్ స్టేట్ డైరెక్టర్ ఎం సునీల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ సార్. సార్, శ్రీధర్ గారు మొదటిగా చెప్పండి, అసలు కౌలుదారులకు కౌలుదారు అనే గుర్తింపే లేదు. మన న్యాయ వ్యవస్థలో అయితే వాళ్ళ కోసం చట్టం ఉంది. వాళ్ళకి గుర్తింపు లేకుండా ఈ చట్టం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? గుర్తింపు తెచ్చుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? కౌలుదారులకి రక్షణ కల్పించే చట్టం అయితే ఉంది, కానీ కౌలుదారు తాను కౌలుదారుగా ఏం చేయాలనే విషయంలో కౌలుదారే నిర్ణయం తీసుకోవాలి, చొరవ తీసుకోవాలి. అది మన దేశంలో ఉన్న పరిస్థితి. మనకు డాక్యుమెంటేషన్ ఎక్కువగా ఉండదు మన దేశంలో. అంటే ఏమిటంటే మనం అన్ని నోటి మాట మీదుగానే కార్యక్రమాలని జరిపేస్తుంటాం. మనం ఈ భూమి కొన్న వాళ్ళెవరు, అమ్మిన వాళ్ళెవరు, భూమిని సాగు చేస్తున్న వాళ్ళెవరు, కౌలుకు తీసుకున్న వాళ్ళెవరు అనే విషయాల మీద కాగితాలు ఉండవు మన ఊళ్ళల్లో, ముఖ్యంగా పల్లెటూళ్ళలో. అందువల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఈ చట్టం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ చట్టం ఏం చేస్తుంది, ఒకసారి కౌలుదారుగా గుర్తింపు పొందిన వ్యక్తికి 5 సంవత్సరాల పాటు అతన్ని పొలం నుంచి తొలగించడానికి వీల్లేదని, ఆ తర్వాత అతనికి హక్కులు కల్పించాలని, అతనికి రుణాలు కల్పించాలని, అతనికి నష్టపరిహారం అతనికి చెందట్టు చేయాలని రకరకాల నియమాలు ఉన్నాయి, రక్షణ నియమాలు. కనుక ఏమవుతుందంటే భూమి సొంతదారులు ఇతన్ని ఒక్కసారికి మనం కౌలుదారుగా గుర్తిస్తే మన హక్కులన్నీ పోయి చివరికి మన భూమి కూడా కోల్పోతామేమో అనే భయం పట్టుకుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇతను కౌలుదారు కాదంటున్నారు. నిజానికి అతను కౌలు చేసుకుంటున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. ఇతనికి కౌలు అది ఇస్తున్నాడు, రెంట్ కూడా ఇస్తున్నాడు. సగం పంటో, పావు పంటో, ముప్పాతిక పంటో ఇస్తున్నాడు. అయినా రికార్డులో అతని పేరు ఉండదు, రెవెన్యూ రికార్డులో ఉండదు. చట్టం అయితే 1950 నుంచి ఉన్నది. 1950 చట్టం ఏం చెప్తోంది, అంతకుముందు 5 సంవత్సరాలకు ముందు ఈ పొలంలో సాగు చేసుకుంటున్న వ్యక్తి అని ధృవపడితే అతనికి కౌలుదారుగా గుర్తింపు కార్డు ఇవ్వండి, అతనికి అన్ని రకాల ప్రయోజనాలు కల్పించండి అని చెప్తున్నారు. అయితే ధృవీకరణ అనేది యజమానులే చేయాల్సి ఉంటుంది. యజమానులు ఒప్పుకోవాలి. భూమి అతనిది కదా. అవును, నా పొలంలో నా భూమిని ఇతనికి కౌలుకి ఇచ్చాను అతను చెప్పాలి. చెప్పనప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనేది మన ముందున్న సమస్య. అప్పుడు ప్రభుత్వం కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు గ్రామ సభల ద్వారా కానీ ఈ కౌలుదారులను గుర్తించి ఇతను ఈ పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు అని గుర్తించే ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నాం, కానీ ఆ వ్యవస్థ ఏర్పడడం లేదు. రికార్డులను సరిచేయడం కానీ, ఎవరు భూమి దున్నుతున్నారో వాళ్ళ పేర్లు రికార్డులో ఉంచడం కానీ చేయకపోవడం వల్ల అత్యద్భుతమైన చట్టం అనుకుంటున్న, మంచి చట్టం అనుకుంటున్న కౌలుదారి హక్కుల రక్షణ చట్టం కూడా ఉపయోగంలోకి రాకుండా పోతున్నారు. అయితే మీరు చెప్తున్న ఈ వ్యవస్థకి చట్టంలో స్థానం ఉందంటారా? ఉంది. ఇప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం, ఇప్పుడు చట్టం వరకు బానే ఉన్నది. ఆ చట్టం కౌలుదారులను మీరు గుర్తించిన మరుక్షణం ఏర్పాటు చేసి వారు కౌలుదారులను గుర్తించాలి అని అన్నారు. అలాంటి గుర్తింపే కానీ జరిగితే ఇక్కడ భూ యజమానులు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక్కోసారి ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే ఈ రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని పనిచేసినప్పుడు ఉంటుంది, చిత్తశుద్ధితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసినప్పుడు ఉంటుంది. కౌలుదారుని కూడా, యజమానిని కూడా ఒప్పించే పరిస్థితి కూడా అధికారులు తీసుకోవచ్చు, ఆ అవకాశాన్ని కూడా తీసుకోవచ్చు. వాళ్ళకున్న ఇబ్బందులు ఏమిటో మేము సాల్వ్ చేస్తామని ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది కూడా అదే. యజమానికి ఇబ్బంది లేకుండా, కౌలుదారుడికి కూడా ఏమీ ఇబ్బంది లేకుండా ఇరువురి ప్రయోజనాలను రక్షించగలిగే మార్గం ఏదైనా ఉందా అనేది ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి తీసుకురావడం కోసం ఇరువురికి అటు భూ యజమాని తన సొంత ప్రయోజనాలను కాపాడుకుంటూ, ఇటు కౌలుదారు కూడా నష్టం లేకుండా ఎలాంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? ఒకటి, మన సునీల్ ఆర్డీఐ డైరెక్టర్ గా ఉన్న సునీల్ ఒక నల్సార్ విశ్వవిద్యాలయంలో చదివి వచ్చిన తర్వాత ఈ భూమి సమస్య పైన అధ్యయనం చేసి వారికి అనుకూలమైన ఒక ప్రయోజనకరమైన ఒక చట్టాన్ని రూపొందించారు. అది ఆయన అయితేనే బాగా చెప్తాడు. సునీల్ గారు, ఆ చట్టం గురించి మాట్లాడే ముందు శ్రీధర్ గారు ఇంతకుముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో, ఈ గుర్తింపు అనేది చట్టంలో ఒకటి ఏంటంటే భూమి రికార్డులో పేరు రావాలి అనేది ఒకటి, రెండోది వాళ్ళ చేతిలో ఒక పత్రం ఉండాలి రాసుకున్నట్టుగా. ఈ రెండు సాధ్యపడటం లేదు. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? సో కొత్త చట్టం అనేది ఏంటంటే, ఈ పాత చట్టంలో లోపాలు ఏంటో మనకు అర్థమైతే కొత్త చట్టం ఎలా ఉండాలి అనేది ఒక ఆలోచన చేయడం జరిగింది. పాత చట్టంలో ఉన్న ఒక లోపం ఏంటంటే వాళ్లకు భయం ఉంది. కాబట్టి అలా కనుక భయం పోవాలి అంటే ఈ టర్మ్స్ ఏవైతే ఉంటారో, అంటే కాంట్రాక్ట్ టర్మ్స్ అంటారు, అంటే ఎంతకాలం పాటు లీజుకి ఇవ్వాలి, ఎంత రెంట్ తీసుకోవాలి, ఇవన్నిటిని కనుక చట్టం నిర్ణయించే బదులుగా ఆ వ్యక్తులు వాళ్ళు కనుక నిర్ణయించుకున్నట్లయితే ఆ భయాలు తగ్గిపోతాయి. ఉదాహరణకి చట్టం అంటుంది నువ్వు 5 ఏళ్లకే కౌలుకి ఇవ్వాలి అంటుంది,
కానీ అలా భూ యజమాని అంటాడు నేను సంవత్సరానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. లేకపోతే కౌలు రెంట్ చట్టం అంటుంది నువ్వు 30% కంటే ఎక్కువ తీసుకోవద్దు అంటుంది. కానీ అక్కడ ఉన్న మార్కెట్ దాని ప్రకారం చూసుకున్నట్లయితే 40% వరకు ఉంది మార్కెట్లో ఆ రేటు. దీన్ని గనక మనం పార్టీలకు వదిలేసి, అంటే ఎవరైతే కౌలుదారు ఉన్నాడో భూ యజమాని ఉన్నాడో వాళ్ళకు అనుకూలమైన టర్మ్స్ కనుక వాళ్ళు రాసుకునే అవకాశం కనుక చట్టంలో వెసులుబాటు ఉన్నట్లయితే కొద్దిగా ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. సో శ్రీధర్ గారు మేము చేసిన ప్రయత్నాల వల్ల ఏంటంటే ఒక చట్టం తీసుకొచ్చి, కొత్త చట్టం, ఆ చట్టంలో ఈ ఏవైతే టర్మ్స్ నిర్ణయించుకునే అధికారం ఉంటుందో ఆ పార్టీస్కి ఇవ్వడం జరిగింది. మీరు నిర్ణయం తీసుకోండి అనేది ఒకటి. రెండోది, మీరు ఎప్పుడైతే మీ అగ్రిమెంట్ని కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రూల్ పెడతారో కష్టమైపోతుంది, భయాలు ఉంటాయి. అట్లా కాకుండా రిజిస్ట్రేషన్ ఎందుకు, రిజిస్ట్రేషన్ కాకుండా కూడా కౌలుదారిని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. నేను ఒక తెల్ల కాగితం రాసుకుంటాను, లేదా ఎంఆర్ఓకి ఇన్ఫార్మ్ చేస్తాను, లేదా ఇంతకుముందు మీరు అన్నట్లుగా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో నిర్ణయం తీసుకోవచ్చు ఎవరెవరు కౌలుదారులు ఉన్నారు అనేది. సో ఒక కొత్త చట్టం ఏం చేస్తాం, లిస్ట్ అవుట్ చేసి వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయొచ్చు. సో ఈ అనుభవాలన్నీ గుర్తులో పెట్టుకొని మన రాష్ట్రంలో 2 కొత్త చట్టాలు తయారు చేయడం జరిగింది. ఒక చట్టము ఎవరైతే ఎస్హెచ్జి సంఘాలు ఉన్నాయో, సంఘంలో ఉన్న మహిళలు గనక భూమి కౌలుకు తీసుకున్నట్లయితే వాళ్ళకు వర్తించడానికి ఒక ప్రత్యేక చట్టం తయారు చేయడం జరిగింది. అది గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు తయారు చేశారు, మేము సహాయం చేసాం దానికి. దాంట్లో ఇప్పుడు అసెంబ్లీ కూడా ఆ చట్టాన్ని పాస్ చేసింది. ప్రస్తుతం అది ప్రెసిడెంట్కి పంపడం జరిగింది వాళ్ళ అప్రూవల్ కోసం. రెండో చట్టము ఈ మధ్యలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకున్న చట్టం కూడా కౌలుదారునికి గుర్తింపు ఇవ్వడానికి, అది అందరికీ వర్తిస్తుంది. ఈ 2 చట్టాలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఎస్హెచ్జి ఉమెన్ చట్టం ఏం చెప్తుంది అంటే, ఎస్హెచ్జి ఉమెన్ కనుక ఒక గ్రూపుగా భూమి కౌలుకు తీసుకున్నట్లయితే దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది భూమి తిరిగి ఇప్పించడానికి. తర్వాత భూమి డెవలప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విధంగా భూ యజమానులకు కొన్ని హక్కులు కల్పించడం జరిగింది, కౌలుదారికి కొన్ని హక్కులు కల్పించడం జరిగింది. ఎప్పుడైనా భూ యజమాని కనుక ఇబ్బంది కలుగుతుంది అంటే ప్రభుత్వం దాన్ని గ్యారంటీగా నిలబడతానని చెప్తుంది చట్టంలో. అంటే 5 సంవత్సరాల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాతనో ఆ కౌలుకు తీసుకున్నవాడు భూమి వెనక్కి ఇవ్వని అంటాడు, లేదా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు అప్పు కట్టలేదు. అలాంటి సందర్భాలలో ప్రభుత్వం గ్యారంటీగా నిలబడి ఆ భూమి తిరిగి భూ యజమానికి ఇప్పిస్తానని ఆ చట్టం చెప్తుంది. రైట్ సునీల్ గారు, దీని గురించి మనం మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, అనంతపూర్ నుంచి తిప్పన్న గారు. తిప్పన్న గారు, మీ సమస్య ఏమిటో అడగండి. ఇక్కడ మాడభూషి శ్రీధర్ గారు, సునీల్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, నా పేరు తిప్పన్న సార్, నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. మేము మా తండ్రి గారి నుంచి మేము భూమి చేసుకుంటున్నాం సార్, రెండవది. చెప్పండి. ఒక 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. మొన్న స్కూల్ కోసం అని ఆ భూమిని మా భూమి అని అమ్ముకున్నారు సార్. అయితే మాకు పాణిలో దాంట్లో పేరు ఉంది సార్, మా పేరులో. పాణిలో మీ పేరు వస్తున్నది? పేరుంది. పాణిలో మీ పేరుందా? ఉంది సార్, మా తాత పేరు ఉంది సార్, మా పేరు లేదు సార్ ఇప్పుడు. చెప్పండి. అయితే ఇప్పుడు భూమి ఉన్న ఆయన ఆ భూమిని అమ్ముకున్నాడు సార్. మేము ఏదైతే భూమి కౌలుకు చేస్తున్నామో ఆ భూమి గల ఆయన అమ్ముకున్నాడు సార్. ఈ 2 ఏళ్ళు అవుతుంది. మేమేమో ఇప్పుడు ఆ భూమి మాకే అమ్మాలని చెప్పేసి మేము అన్నాం సార్. అమ్మాలని, లేదంటే ఇప్పుడు ఆ భూమి మేము కౌలు చేస్తున్నటువంటి మా భూమి మాకు రావాలంటే మేము ఏం చేయాలి సార్? మీరు ఇప్పుడు ఏ ఊరండి? మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మాది అనంతపూర్ సార్, అనంతపూర్ మర్గశిర మండల్, మెల్లవాయి సార్ మాది. చెప్పండి. ఇది ఆంధ్ర ప్రాంత కౌలుదారి చట్ట ప్రకారం కూడా ఒక భూమిని కనుక కౌలు చేసుకున్నట్లయితే ఒక భూ యజమాని ఆ భూమి అమ్మేసుకోవాలనుకుంటే మొదటి అవకాశం కౌలుదారికి ఇవ్వాలి, కొనుక్కునే అవకాశాన్ని కౌలుదారికి ఇవ్వాలి. ఇప్పుడు ఆయన చెప్పిన సమస్యలు మనకు అర్థమవుతుందంటే ఆయనకేం చెప్పలేదు. వాళ్ళు 30 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ కౌలు చేస్తున్నారు. వాళ్ళ తాత కౌలుదారిగా ఉన్నాడు, తర్వాత అది వారసత్వంగా వస్తుంది, కౌలుగా చేసుకుంటున్నారు. మొదటి అవకాశం నీకు ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఉన్న కౌలుదారి చట్ట ప్రకారం ఇలాంటి వివాదాలు వచ్చినట్లయితే ఆర్డీఓ దగ్గర కేసు వేయొచ్చు. మాకు మొదట కొనుగోలు చేసే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పించండి అని అడగవచ్చు. ఇప్పుడు మీరు అడిగే అవకాశం ఉంది. మీరు ఆ కౌలుదారుగా మీ రక్షణలు పొందే అవకాశం చట్టంలో ఉంది, దాన్ని మీరు వినియోగించుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్. ఇక భూ యజమానికి కౌలుదారుకు మధ్య ఏదైనా సమస్యలు తలెత్తితే మళ్ళీ తిరిగి భూమిని యజమానికి అప్పగించే అవకాశం ప్రభుత్వం హామీగా నిలబడి చేయొచ్చు అని సునీల్ గారు ఇందాక చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు చూసే ముందు భూమి కోసం ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
ఈ భూ యజమానులకు కౌలుదారులకు మధ్య ఏదైనా సమస్య తలెత్తినప్పుడు తిరిగి భూమిని యజమానికి అప్పగించే బాధ్యతలో ప్రభుత్వం హామీ తీసుకుంటుంది అని చెప్పి ఇలాంటి వెసులుబాటు ఉంచుకుని కూడా ఎందుకు కౌలుదారుల సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఎలాంటి చట్టంలో ఎలాంటి లోపాలు ఉన్నాయంటారు? అంటే ఇలాంటి వెసులుబాటు ఇంకా రాలా, చట్టంలో ఉంది, కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో ఉంది. ఆ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. ప్రెసిడెంట్ దాని మీద సంతకం పెడితే అప్పుడు ఆ చట్టం అమల్లోకి వస్తుంది. అది కూడా ఎస్హెచ్జి సంఘాలలో ఉన్న మహిళలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. రెండో అంశము మిగతా అందరికీ వర్తించడానికి కోనేరు రంగారావు సిఫార్సుల అమలులకు భాగంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. అది అందరికీ వర్తిస్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఆ చట్టం ఓన్లీ గుర్తింపు కార్డులు మాత్రమే ఇస్తుంది, కానీ తప్ప ఇంకా ఎలాంటి గ్యారంటీ ఎలాంటి తీసుకోదు. ఇప్పుడు అదే మనకి ఒక పెద్ద భయం ఏంటంటే రాబోయే కొత్త చట్టం కూడా గుర్తింపు కార్డులు ఇస్తాను అంటుంది. అలా గుర్తింపు కార్డులు ఇచ్చే క్రమంలో మళ్ళీ ఈ భూ యజమానులందరికీ ఈ భయాలు ఎక్కడికి పోవు. వీళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తామంటున్నారు. ఒకసారి ఒక కౌలుదారు చేతిలో, అతను కౌలుదారు అంటూ ఏదో ఒక కాగితం చేతిలో ఉంటే రేపు పొద్దున నేను 5 ఏళ్ల వరకు ఖాళీ చేయనని అనడానికి గ్యారంటీ ఏంటి? లేకపోతే ఆ భూములు మళ్ళీ తనకు కావాలని కోరుకోవడానికి గ్యారంటీ ఎక్కడ లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద భయం ఏంటంటే ఈ చట్టం వచ్చినా కానీ అన్యాయం జరుగుతుందేమో, ఇంకా ఈ సమస్య పరిస్థితి దొరకకపోవచ్చు అనేది ఒకటి. రెండోది, మనం చారిత్రకంగా చూస్తే మొట్టమొదటిసారి 1950లో ఆ చట్టం వచ్చినప్పుడు కూడా, కౌలుదారు చట్టం వచ్చినప్పుడు కూడా మేలు ఎంత జరిగిందో కౌలుదారులకి కీడు అంతకంటే ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఆ చట్టాలు వస్తున్నాయి అనగానే అందులో ఎలాంటి రక్షణలు ఉంటాయో, కౌలుదారికి ఎలాంటి హక్కులు ఉంటాయో తెలియదు. సో భూ యజమానులు ముందు చేసిన పని ఏంటి? వాళ్ళందరినీ భూములకి వెళ్ళి ముందు తరిమేశారు. అది చట్టం వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే ఇద్దాం, లేకపోతే ఖాళీగా వదిలేద్దామనే ఉద్దేశంతో. సో కొద్ది మందికి మేలు చేయగలిగారు. తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నట్లయితే కొన్ని లక్షల మందికి మేలు జరిగింది. అదే సమయంలో కొన్ని లక్షల మంది వాళ్ళ భూముల నుంచి తరిమేయబడ్డారు. ఇప్పుడు కొత్త కౌలుదారు చట్టం వస్తే అది ఎంత మేలు చేస్తుంది, కీడు ఏమన్నా చేస్తుంది అనే ఒక అప్రెన్షన్ కూడా ఉంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లేనట్లయితే మళ్ళీ అన్యాయం జరిగే అవకాశం ఉంది. రైట్ సార్, మనకు నెక్స్ట్ కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వరంగల్ జిల్లా కొరిమి నుండి సంజీవరెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సంజీవరెడ్డి గారు, మీ సమస్య ఏమిటో చెప్పండి. సార్ నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను కొరిమి నుంచి మాట్లాడుతున్నాను, సంజీవరెడ్డి. మీరు దాదాపు ఒక 5-6 ఎపిసోడ్ నుంచి కూడా ROR చట్టం గురించి, భూమి హక్కుల గురించి చెప్తున్నారు కదా. అయితే అది పెట్టిన మూలమైన ఇంపార్టెంట్ కాదేంటంటే పేదవాళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా హక్కు కల్పించడం కోసం. కరెక్ట్. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రెవెన్యూ అధికారులు లాభం కోసం ఏర్పడినట్టు అయిపోయింది. వాళ్ళు ఏం చెప్తారు, మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 10,000 అవుతుంది, మీరు మాకు 5,000 చట్టం చేసి పెట్టామని చెప్తున్నారు. దానివల్ల లాభం కన్నా నష్టం జరుగుతుంది నా ఉద్దేశం. దాన్ని లేకుండా చేయాలంటే ఎంత సార్ వినండి, నేను ఏమంటున్నా అంటే మీ RDA లాంటి సంస్థ, మీ లాంటి ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, గవర్నమెంట్ ఒక అడ్వైజ్ ఇచ్చి ఏదో ఒక విలేజ్ ని మోడల్ గా తీసుకొని ఆ ఊర్లో ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేసి అది గవర్నమెంట్ కు ప్రూవ్ చేయగలిగితే చట్టములు చేసే వీలు ఉంటుంది కదా, మీరు అసలు ఎందుకు చేయరు అని అడుగుతున్నారు. కరెక్ట్. అది ఇప్పుడు మొత్తం సమస్య ఎక్కడికి వచ్చి అవుతుందంటే ఈ అధికార యంత్రాంగము చిత్తశుద్ధితో ఆ ఊళ్ళో ఉన్న భూమి సమస్యలన్నీ పరిష్కరించడానికి ముందుకు వస్తుందా రాదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. లేదా ఈ చట్టాలను వాడుకుని అధికారాలు గుప్పిట్లో ఉన్నాయని దాన్ని డబ్బుగా మలుచుకోవడానికి, అవినీతికి పాల్పడుతుందా, లేక నిజంగా పేదలకు సహాయం చేయడానికి కృషి చేస్తుందా అనేది ఆ అధికారంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన సమస్య. అది వాళ్ళు నిజంగా మీరు అనుకున్నట్టుగా ఈ చట్టాలను అమలు చేయాలనే సదుద్దేశంతో వాళ్ళు ఉంటే కొత్త చట్టాలు చేయాల్సిన అవసరమే లేదు. ఇంకొక పాయింట్ మీరు ఒకటి ఏం చెప్పారంటే ఈ రుణాలు పొందడానికి అర్హత కలిగించే కార్డులు ఇంతవరకు ఉపయోగపడతాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం. ఇప్పుడు మీరు ఇదివరకున్న చట్టం వల్లనే వాళ్ళు నష్టపోయారు. ఇంతకుముందు సునీల్ కూడా అదే చెప్పినాడు మనకి. 1950లో కౌలుదారి రక్షణ చట్టం చేయడం వల్ల ఎందరో కౌలుదారులు తాము సాగు చేస్తున్న భూమిపైన సాగు చేసే హక్కు కోల్పోయినారు. అట్లాగే ఇప్పుడు కొత్తగా రుణం తీసుకోవడానికి అర్హత కలిగించే కార్డులు ఇవ్వాలనే విషయంలో ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. ఆఫీసర్స్ అంతా మమ్మల్ని కూడా పిలిచారు, నేను సునీల్ వెళ్ళాం అక్కడికి. వాళ్ళు అంటున్నది ఏమిటంటే మేము రుణాలు తీసుకోవడానికి మాత్రమే ఇది పరిమితం చేస్తాం, ఈ ఎలిజిబిలిటీని కౌలుదారుగా గుర్తించడానికి మేము ఒప్పుకోం అని అంటున్నారు వీళ్ళు. అంటే నేనన్నాను, ప్రభుత్వం ఒకసారి అతను కౌలు చేసుకుంటున్నాడు, అతనికి రుణం ఇవ్వచ్చు అని మీరు ఒక కార్డు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కౌలుదారుడికి సాక్ష్యం అవుతుంది, గుర్తింపు ఇవ్వాల్సి వస్తుంది, మీరు తప్పించుకోలేరు అని చెప్పాను నేను. అప్పుడు వాళ్ళేమన్నారు, ఇతను కౌలుదారు కాడు, కౌలుదారు హక్కుల కింద దీన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదని ఒక నోటు పెడతామని అన్నారు. అంటే నోట్ పెట్టినా సరే కౌలుదారుగా గుర్తింపబడతాడు, ఆ నోటు చెల్లకుండా పోతుందని నేను చెప్పాను. అది మన ముందున్న సమస్య ఇప్పుడు. అయితే మనం అడ్రస్ చేయాల్సిన విషయం ఏమిటంటే ఊళ్ళో ఎవరెవరు భూములు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి కౌలు ఇచ్చారు, ఆ కౌలు ఇచ్చిన వాళ్ళ పేర్లు రికార్డులో ఉన్నాయా, ఉంటే వారిని గుర్తించడానికి యజమానులను ఏ విధంగా కన్విన్స్ చేయాలి అనే విషయం ఆలోచించాలి. ఈ గుర్తింపు సమస్య తీరే వరకు మీకు కౌలుదారులకు రక్షణ కల్పించే ఏ కార్యక్రమం కానీ
పంట రుణాలు ఇప్పించే ఏ పథకం కానీ సబ్సిడీలు ఇచ్చే పథకం కానీ రైతులకు ఉపయోగపడవు అనే విషయం మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 2 విషయాలు కూడా మాట్లాడుకోవాలి. సందర్భంగా వచ్చింది కాబట్టి, ఒకటేమో పట్టదారు పాస్ పుస్తకాలు టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు కాబట్టి సులభంగా ఒక గుర్తింపు ఇవ్వాలని చట్టం చేశారు. ఆర్ఓఆర్ యాక్ట్ యొక్క ఉద్దేశం చూస్తే కూడా బ్యాంకు రుణం కోసం వెళ్ళాలన్న ప్రతిసారి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కాగితం తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదో ఒక కాగితం కనుక రైతు చేతిలోనే పెడితే ఈజీగా రుణాలు తెచ్చుకుంటారని ఆర్ఓఆర్ చట్టం చేశారు. అది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. డబ్బులు ఆశిస్తున్నారు, అందరూ పట్టదారు తెచ్చుకోలేకపోతున్నారు అంటున్నారు. ఈ రోజు అధికారిక లెక్కల ప్రకారం కూడా దాదాపు 15 నుంచి 20% రైతులకి ఎలాంటి పాస్ పుస్తకాలు వాళ్ళ చేతిలో లేవు. రెండో విషయం చెప్పారు, ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకొని దీన్ని మీరు ఆదర్శంగా చేయొచ్చు కదా అన్నారు. ఈ మధ్యలో రెవెన్యూ మినిస్టర్ గారిని ఒక సందర్భంలో కలిసినప్పుడు కూడా ఆయన ఇదే మాట అన్నారు, మనం అందరం కలిసి ఒక గ్రామాల్లో 2 గ్రామాలను ఆదర్శంగా ఇట్లా తయారు చేద్దాం, అన్ని సమస్యలు కనుక పరిష్కారం అయినట్లయితే అధికారులందరికీ ఇది ఆదర్శంగా ఉండి చేయొచ్చు అంటారు. ఒకటి అది మంచిదే, అలా చేస్తే అందరికీ ఒక ఆదర్శంగా ఉంటుంది, ఎట్లా చేయాలో అర్థమవుతుంది. కానీ ఇంతకుముందు మీరు అన్నట్టుగా అధికారులు చిత్తశుద్ధి కానీ పొలిటికల్ విల్ కానీ ఇవి లేకపోయినప్పుడు ఒక గ్రామాన్ని మనం ఎంత ఆదర్శవంతంగా తయారు చేసినా అన్నాచార్య గారు ఒక గ్రామాన్ని ఆదర్శవంతంగా తయారు చేశారు. అన్ని గ్రామాలు అలా వెంటనే అయిపోయాయా? ఇక్కడ కూడా మనం ఒక గ్రామాన్ని ఆదర్శం చేస్తే వెంటనే అవుతాయా? ఏం చేయాలనేది కూడా ఇంకొక అంశం. మనం కానీ నేనేమంటానంటే ఒక గ్రామాన్ని ఆదర్శవంతంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సమస్యలను పరిష్కరించవచ్చు, ఇంత నిరాశపడవలసిన విషయం లేదు అనే సందేశం అందరికీ అందుతుంది. మిగతా వాళ్ళు కూడా తమ గ్రామాల్లో ఉన్న భూ వివాదాలను కూడా పరిష్కరించమని చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కౌలుదారుల గుర్తింపు కార్డు అనేది ఒక సమస్య అయితే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కౌలుదారు నష్టపోతున్నాడు, దానికి నష్టపరిహారం మాత్రం భూ యజమానికి వెళ్ళిపోతుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలంటారు? అంటే మళ్ళీ ఎన్ని మాట్లాడుకున్నా చివరికి కౌలుదారు చేతిలో ఏదో ఒక గుర్తింపు ఉంటే తప్ప ఆయనకి ఎలాంటి నష్టపరిహారం వచ్చే అవకాశం లేదు. ఉదాహరణకి మొన్న కర్నూలు జిల్లాలో, నల్గొండ జిల్లాలో వరద బాధితులకు పర్యమర్శనకి రోషయ్య వెళ్ళినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ చేతులు జోడించి అడిగారు, మేమందరం కౌలు రైతులు సార్, మాకు ఎలాంటి నష్టపరిహారం రాలేదు, ఏం చేయమంటారు అంటే ఆయన కూడా చేతులు జోడించి నేనేం చేయలేను అన్నారు. ఎందుకన్నారు అంటే అక్కడ గుర్తింపు అంటూ ఏమీ లేదు కాబట్టి చట్టాలలో మార్పు వచ్చి వాళ్ళ చేతులు వస్తే తప్ప ఈ సమస్యలన్నిటికీ దేనికి పరిష్కారం దొరకదు. అంటే చట్టాల్లో ఈ వెసులుబాటులు కల్పించి దాన్ని అమలు చేయడానికి చాలా టైం పడుతుంది, లాంగ్ ప్రాసెస్ కూడా. కానీ రైతులందరూ కలిసికట్టుగా ఒక ఉద్యమం లాంటిది చేపట్టి మాకు గుర్తింపు కార్డులు కావాలి అని భూ యజమానుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఏదైనా సాధ్యమవుతుందంటారా? అది కొంతవరకు నేను కృష్ణా జిల్లాలో ఒక మండలానికి కౌలు సమస్యల మీద చూడడానికి వెళ్ళినప్పుడు, మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సంఘాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. రైతు సమస్యల మీద పనిచేసే సంఘాలు వాళ్ళందరూ యాక్టివ్గా ఉండటం వల్ల కౌలు రైతులందరికీ బ్యాంకు నుంచి రుణాలు వచ్చాయి. నేను వెళ్ళిన నాటికి గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళు రుణాలు తెచ్చుకోగలుగుతున్నారు. రాష్ట్రం అంతటా లేదు, వాళ్ళు కూడా గుర్తింపు కార్డులు ఏమీ లేదు. ఎలా తెచ్చుకోగలిగారు అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఒక జీవో ప్రకారం ఎవరైతే ఆ ఊళ్ళో కౌలుదారులు ఉన్నారో ఆ లిస్టు వీఆర్ఓ బ్యాంకుకు పంపాలి. అక్కడ ఉన్న యాక్టివిస్టులు అందరూ ఏం చేశారు, అలా లిస్టు పంపేటట్టుగా చేసుకున్నారు. ఆ లిస్టు బ్యాంకుకి వెళ్ళింది, వీళ్ళు వెళ్ళి ఒత్తిడి చేసి బ్యాంకు రుణాలు తెచ్చుకున్నారు. మీరు అన్నట్టుగా ఎక్కడైనా సరే వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ గా, ఒక సంఘంగా, ఒక సంఘటితంగా కనుక కౌలుదారులు ఉన్నట్లయితే కొద్ది గొప్ప తప్పకుండా మేలు జరుగుతుంది. కనీసం అంత పెద్దది కాకపోయినా కనీసం రుణాలు తెచ్చుకోవడానికో, నష్టపరిహారం వచ్చినప్పుడు నష్టపరిహారం పొందడానికో అవకాశాలు తప్పకుండా ఉంటాయి. కానీ మనం ఎక్కడ చూసినా కూడా కౌలు రైతులు ప్రభుత్వం ఏదో చేస్తుంది, చెయ్యాలి అని ఆశిస్తున్నారు తప్ప మనం సాధించుకుందామని ఎవరూ ఆలోచించడం లేదు. అంటే వాళ్ళకి తెలియకపోవడం కూడా సమస్య కదా. చాలా మంది పల్లెటూరు రైతులు వాళ్ళకి ఎంతమందికి చదువు ఉంది, ఎంతమందికి హక్కుల గురించిన పరిజ్ఞానం ఉంది, లేదు. తర్వాత అక్కడ జరగవలసింది ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే యజమానులు, ఈ భూమి సొంతదారులు కూడా ఆలోచించుకోవాలి కాస్త. వాళ్ళు సాగు చేయడం లేదు, భూమి వాళ్ళదే అయినప్పటికీ సాగు చేస్తున్నది మరెవరో, నష్టపోయింది ఇంకెవరో. మరి ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళకి ఉండాలి కదండి. అదొకటి. తర్వాత రుణాలు, వాళ్ళు భూమి సొంతదారులుగా వాళ్ళు రుణం తీసుకుంటే వాళ్ళు చెల్లించగలుగుతారు, ఆ భూమికి వాళ్ళు దీన్ని భద్రతగా చూపించగలుగుతారు, భూమిని బ్యాంకులకు భద్రతగా చూపించగలుగుతారు. కానీ ఇక్కడ ఇంకొక సమస్య, ఒకవేళ వాళ్ళు భూమి అప్పు తీర్చలేదు అనుకోండి, ఈ భూమి పైన ఇదివరకు ఇచ్చిన అప్పు తీర్చలేదు కనుక కౌలుదారికి కూడా నేను భూమి ఇవ్వను, అదే భూమి సాగు చేస్తున్నావు కదా అని అంటారు. ఆ విధంగా కూడా నష్టపోతారు. కనుక భూమి యజమానులు కూడా కాస్త ఆలోచించాలి ఈ విషయం. ఇది ఒక్క విషయంలోనే కాకుండా పంట ఒకవేళ చేతికి వచ్చినా కూడా యజమానులు కలెక్ట్ చేసే కౌలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చివరికి రైతుకి ఒక గడ్డి తప్పితే ఏం మిగలడం లేదు అక్కడ. అవి కూడా ఉన్నాయి. అందుకే ఇది కౌలుదారులు, ప్రభుత్వం, యజమానులు, ఆ ఊరి పెద్దలు, ఊరి అధికారులు కలిసి పరిష్కరించాల్సిన సమస్య. అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి ఒక చోట డిస్కస్ చేసి, ఇదో ఈ సర్వే నెంబర్లో భూమి అసలు సొంతదారు ఈయన, సాగు చేస్తున్నది ఈయన సాగు చేస్తున్నాడని ఒప్పుకుంటా ఒప్పుకోవాలి, నీకేమిటి బాధ ఒప్పుకోకపోవడానికి అనే ఒక రకమైన చర్చా సమావేశాలు జరగాలి. ఇంత భూమికి ఈ పంటకు ఎంత కౌలు చెల్లిస్తే బాగుంటుంది, అటు భూ యజమానికి ఇటు కౌలుదారికి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ సమస్యలు ఇట్లాగే ఉంటాయి. దీని గురించి మనం చర్చించే ముందు భూమి కోసం ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
సార్, మనం చర్చను కొనసాగించే ముందు ఖమ్మం నుంచి వెంకన్న గారు కాల సిద్ధంగా ఉన్నారు. వెంకన్న గారు, మీ సందేహం అడగండి. నమస్తే మేడం. చెప్పండి. నేను ఇనాందారు వారసు మేడం. ఇనాందారు ఆస్తి? అవును మేడం, మాకు వాటాగా ఇనాం వచ్చిందండి. హలో, చెప్పండి చెప్పండి, కంటిన్యూ చేయండి. ఆ వాటాగా ఇనాం వచ్చిందండి. అయితే మా మామయ్య గారు మాకు పసుపు కుంకుమ కింద ఇచ్చారండి. అయితే ఇప్పుడు మా మామయ్య పేరు పహనీలో నమోదు కాలేదు. ఇప్పుడు మేము పాస్బుక్ చేయించుకోవడానికి వెళ్తే అంటే ఇనాంకి మీరు ఏం గారు వారసులు గారు అంటూ మాకు ఇబ్బందులకు గురవుతుందండి. అంటే పసుపు కుంకుమ దానికి వస్తే కనుక మేము ఎలిజిబుల్లా కాదా? అంటే ఇనాం చట్ట ప్రకారము ఇనాందారు ఎవరైతే ఉన్నారో ఆయన వారసులకి పట్టా పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీ మామగారి నుంచి మీ భార్యకు వచ్చింది కదా, తను కూతురుగా వాటా అడగాలి తప్ప పసుపు కుంకుమల కంటే అది దానం చేసినట్లు అవుతుంది. అది ఆ కేటగిరీలో కాకుండా తను కూతురుగా తన వాటా అడగొచ్చు. రెండోది, ఆ ఇనాందారు పేరు ఇంకా పహానీలో ఉందా, ఆ భూమి ప్రస్తుతానికి మరి అంటే ఎవరి పేరు మీద ఆల్రెడీ పట్టా అయిపోయిందా, ఇంకెవరి చేతిలోనే ఉందా చూసుకొని, మీరు ఖమ్మం జిల్లా అంటున్నారు కాబట్టి ఖమ్మం జిల్లాలో అయితే మీరు ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకోవచ్చు. ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకొని మీరు ముందు మీ మామగారికి ఓఆర్సీ రావాలి. ముందు మీ మామగారికి ఓఆర్సీ వస్తే ఆయన పేరు మీద పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉన్నట్లయితే తర్వాత మళ్ళీ ఆయన పేరు మీద ఉన్న భూమిని మీ పేరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చేయాల్సిన 2 పనులు, ఒకటి ఇప్పుడు భూమి లెక్కలలో ఎవరి పేరు వస్తుంది అనేది ఒకటి. రెండోది, మీ మామగారి పేరు మీద ఆల్రెడీ ఓఆర్సీ ఉందా, లేకపోతే ముందు అది తెచ్చుకోవాలి. అది కనుక ఉన్నట్లయితే తనకి వాటా వస్తుంది, పట్టా పొందొచ్చు. రైట్ సార్, మనం కౌలుదారులు, రక్షిత కౌలుదారులు అని వింటున్నాం. మీరు ఇద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? కౌలుదారులు అంటే ఎవరైతే వేరే వాళ్ళ భూమి కౌలు తీసుకుని చేస్తారో వాళ్ళు కౌలుదారులు. టెనెంట్, ఇంగ్లీష్ లో టెనెంట్ అంటాము. రక్షిత కౌలుదారులు అంటే ఎవరైతే కౌలుదారులు చట్టం చెప్పిన కొంతకాలం పాటు ఆ భూమిని కౌలు చేసుకుంటున్నారో వాళ్ళని రక్షిత కౌలుదారులు లేదా శాశ్వత కౌలుదారులు అన్నారు. అది ఒక తెలంగాణ ప్రాంతంలోనే మనం వింటాం. ఆంధ్ర ప్రాంతంలో ఈ పదం లేదు, రక్షిత కౌలుదారులు అనేది. తెలంగాణ ప్రాంత చట్టం ఏమంటుందంటే, చట్టం 1950 నుంచి అమల్లోకి వచ్చింది. అంతకంటే ఒక 6 సంవత్సరాల ముందు నుంచి ఎవరైతే కౌలుదారుగా భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్ళని రక్షిత కౌలుదారులు అన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఇవ్వడం జరిగింది. మీరు ఈ రక్షిత కౌలుల యొక్క ఉద్దేశం అర్థం కావాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్తే, ఎవరైతే దున్నేవాడికి భూమి ఉండాలి అనేది మనం ఇంతకుముందు శ్రీధర్ గారు మొదట్లో కూడా మాట్లాడారు. అలా దున్నేవాడికి హక్కు కల్పించాలి అంటే ఇలా ఎవరైతే శాశ్వతంగా భూమిని కౌలు చేసుకుంటున్నారో ఇంకా అతనికి పట్ట ఇవ్వాలని కొన్ని సంవత్సరాలుగా కౌలు చేస్తున్నారో వారికి భూమి దక్కాలి అని. సో ఈ కౌలుదారిని రక్షించాలి. ఆయనకి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఇచ్చారు. తెలంగాణలో ఈ రక్షిత కౌలుదారులు శాశ్వత పట్టా పొందే అవకాశం ఆ చట్టం కల్పిస్తుంది. వెంటనే రాదు పట్టా, కొన్ని పద్ధతులు ఉన్నాయి చట్టంలో. అది ఆంధ్ర ప్రాంతంలో లేదు. సో అది కౌలుదారులకి రక్షిత కౌలుదారులకు ఒక వ్యత్యాసం. అయితే రక్షిత కౌలుదారులు పట్టా పొందాలంటే ఏం చేయాలంటారు? రక్షిత కౌలుదారులు పట్టా పొందాలంటే తెలంగాణ చట్టంలో సెక్షన్ 38 పట్టా దేని మీద కూడా చెప్పాలి. కౌలుదారు పట్టానా, భూమి యజమాని పట్టానా? ఇప్పుడు సెక్షన్ 38 ప్రకారం మనం మాట్లాడుతున్నది ఇది 2 వేలు. ఒకటి, కౌలుదారుగా ఉండేది పాస్ పుస్తకం మాత్రమే వస్తుంది కౌలుదారులకి గుర్తింపుగా. దాన్నే మనం గుర్తింపు కార్డు అంటాము, ఇంకేదైనా అనొచ్చు. దాన్ని పాస్ పుస్తకం మాత్రమే వస్తుంది. రక్షిత కౌలుదారులు భూ యజమానులు అవుతారు. అంటే వాళ్ళకి పట్టదారు పాస్బుక్, టైటిల్ డీడ్ 2 వస్తాయి. అది ఎలా వస్తుందో తెలంగాణ చట్టంలో సెక్షన్ 38 వివరిస్తుంది. అందులో ఏమంటారు అంటే 3 రకాలుగా పట్టా వచ్చే అవకాశం ఉంది. ఒకటి, రక్షిత కౌలుదారు కనుక ఆ భూమి కొనుక్కోవాలనుకుంటే భూ యజమానికి ఒక నోటీస్ ఇవ్వాలి. 3 నెలల లోపల ఆ భూమిని తను అమ్మాలి కౌలుదారికి, రక్షిత కౌలుదారికి. ఆ రేటు కూడా చట్టం నిర్ణయిస్తుంది. ఒకవేళ అతను అమ్మనన్నా సరే లేదా రేట్ ఎక్కువ అడిగినా సరే ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది. ఆ ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ నిర్ణయం చేస్తుంది. దాని ప్రకారం కొనుక్కోవచ్చు. ఒక మార్గం. రెండో మార్గం, భూ యజమాని తన భూమిని అమ్మేసుకోవాలనుకున్నట్లయితే రక్షిత కౌలుదారికి నోటీస్ ఇవ్వాలి. నువ్వు కొనుక్కుంటావా, నేను భూమి అమ్మాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కౌలుదారికి ఇవ్వాలి. రక్షిత కౌలుదారిని కొనుక్కుంటానే ఆయనకు అమ్మాలి. ఇది 2 మార్గాలు. 3వ మార్గాన్ని చట్టంలో ఇంకేం చెప్తుంది అంటే, ఈ కౌలుదారు దాని ముందు రాకపోయినా లేదా భూ యజమాని అమ్మకపోయినా సరే ప్రభుత్వం ఆ భూముల్ని బలవంతంగా తీసుకొని రక్షిత కౌలుదారులకి సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంది. నామినల్ వాల్యూ ఏదో కట్టిస్తారు. దాన్ని పైలట్ బేసిస్ గా తెలంగాణ జిల్లాలో ఖమ్మం, వరంగల్ జిల్లాలో ముందు అమలు చేశారు. తర్వాత ఇప్పుడు తెలంగాణ జిల్లాలన్నిటికీ వర్తిస్తుంది. ఈ సెక్షన్ మనం 38E అంటారు. ఈ రోజున ఈ 38E అనే పదం తెలంగాణలో ప్రతి వారికి చదువు వచ్చినా రాకపోయినా, భూమి చట్టాల గురించి ఏమి తెలియకపోయినా 38 సర్టిఫికెట్ అనగానే గుర్తుపట్టేస్తారు ఏంటి 38 సర్టిఫికెట్ అని. ఈ 38E సర్టిఫికెట్ ఎవరైతే పొందుతారో, అంటే బేసిక్ గా ఈ భూమి హక్కులు పొందుతారు, ఈ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి పాస్బుక్, టైటిల్ పొందొచ్చు. సో
సో ఇది మనం 38 సర్టిఫికేట్ పొందే మార్గం. ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోనే రంగారావు సిఫార్సులు కూడా చర్చించారు ఈ అంశం గురించి. 38 సర్టిఫికేట్ పొందాలి అంటే ఎవరైతే భూ యజమాని ఉన్నారో తనకి 3 ఫ్యామిలీ హోల్డింగ్స్ భూమి అంతకంటే ఎక్కువ ఉంటేనే తనకి 38 సర్టిఫికేట్ ఇస్తారు. దాని అర్థం ఏంటంటే ఒక ఫ్యామిలీ హోల్డింగ్ అంటే 6 ఎకరాల నుంచి 72 ఎకరాల వరకు ఒక ఫ్యామిలీ హోల్డింగ్ అంటారు. అంటే భూమి రకాన్ని బట్టి ఫర్టైల్ 3 క్రాప్ ల్యాండ్ అయితే 6 acres అట్లా ఒక 72. అంటే ఒక భూ యజమానికి సపోజ్ అది వెట్ ల్యాండ్ అయినట్లయితే 6x3 18 ఎకరాలు ఎక్కువ ఉంటేనే రక్షిత కౌలుదారికి ఈ యజమాని హక్కులు వర్తిస్తాయి, అంటే పట్టా వస్తుంది, లేకపోతే రాదు. అందుకే కోనే రంగారావు కమిటీ ఏమన్నదంటే అది ఇప్పట్లో సాధ్యం కాదు, ఎందుకంటే ప్రతి భూ యజమానికి అంతకంటే తక్కువనే ఉన్నది, రక్షిత కౌలుదారులు భూమి సాగు చేసుకుంటూనే ఉన్నారు వితౌట్ ఏం పట్టా లేకుండా. సో కోనే రంగారావు ఒక సిఫార్సు ఏం చేసింది అంటే ఒకవేళ అతను రక్షిత కౌలుదారు అయినట్లయితే భూ యజమానికి ఎంత భూమి ఉన్నది కాసేపు పక్కన పెట్టేసి ఆయనకి ఎంత భూమి ఉన్నా కానీ దీనికి పట్టా ఇవ్వండి అని ఒక సిఫార్సు చేశారు. అది ఇంకా అమల్లోకి రాలేదు. రైట్. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి సుశీల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుశీల్ గారు, మాడభూషి శ్రీధర్ గారు, సునీల్ కుమార్ గారు ఉన్నారు, మీ సందేహం అడగండి. నమస్కారం అండి, శ్రీధర్ గారికి సునీల్ గారికి నమస్కారం అండి. ప్రస్తుతానికి కౌలుకు సంబంధించి మిగతా విషయాలన్నిటి గురించి చాలా చక్కగా చెప్తున్నారండి. కానీ మహిళలకి ప్రత్యేకంగా కౌలుకి చట్టం తీసుకొచ్చారు అనేది అన్నారండి. అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈ మహిళా సంఘాలకి కౌలు చట్టం అనేది రావటం వల్ల మా మహిళా సంఘాలన్నిటికీ కొంచెం అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నాము. దాని గురించి కొంచెం ఏమన్నా చెప్తారా అండి? అంటే ఈ మహిళలకి ప్రత్యేకమైన చట్టం అసెంబ్లీ దాన్ని ఆమోదించింది, కానీ ప్రెసిడెంట్ ఇంకా దానిపైన సంతకం పెట్టాలి, ప్రెసిడెంట్ అసెంట్ రావాలి, అది వచ్చినప్పుడు అమల్లోకి వస్తుంది ఒకటి. రెండోది, మనకి ఉన్న కౌలు చట్టాల్లో కూడా తెలంగాణ ఆంధ్ర ప్రాంత కౌలు చట్టాల్లో కూడా ఎవరైతే కౌలుదారు వారసులు ఉంటారో వాళ్ళు ఆడవాళ్ళైనా సరే వారసత్వంగా ఆ కౌలుని అనుభవించవచ్చు, కౌలు భూమి చేసుకోవచ్చు. మనం హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మాట్లాడుకున్నాం. అట్లాగే కౌలు చట్టాల ప్రకారం కూడా రక్షిత కౌలుదారైనా కౌలుదారు వారసులు కనుక ఆడవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా ఆ భూమిని కౌలు హక్కు పొందే అవకాశం ఉంది. అంటే వారసత్వంగా కౌలుదారి కూడా వస్తుంది. అంటే ఓన్లీ భూ యజమాని హక్కులే అనుకుంటాము, కానీ కౌలు హక్కులు కూడా వారసత్వంగా వస్తాయి. టెనెన్సీ ఈజ్ ఆల్సో ఏ ప్రాపర్టీ, దాన్ని కూడా మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు అని చట్టాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏమిటంటే, జనరల్గా టెనెంట్ అనేవాడు ఎప్పుడూ ఓనర్ కాలేడు. కౌలుకు తీసుకున్నవాడు భూమి యజమాని అయ్యే అవకాశం లేదు చట్టాల ప్రకారం. ఒక తెలంగాణ కౌలుదారి రక్షణ చట్టంలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. దానికి కూడా కొన్ని నిబంధనలు, పరిమితులు, కొన్ని ప్రొసీజర్స్ ప్రిస్క్రైబ్ చేసినారు. అవి కనుక ఆ అర్హతలు అవి సాధిస్తే, అవి పాటిస్తే, ఆ నియమ నిబంధనలు పాటిస్తే కౌలుదారు తాను కౌలు చేసుకుంటున్న భూమికి యజమాని అయ్యే అవకాశం ఉంది. అంతవరకు కౌలుదారిగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే ముందుకు కౌలుదారిని రక్షించడం, ఆ తర్వాత కౌలుదారుడు యజమాని కావడానికి, భూమి సొంతదారు కావడానికి సహాయపడడం ఈ చట్టాల ఉద్దేశం. కానీ ఈ రెండు చట్టాల ప్రయోజనం కౌలుదారులకు అనుకూలంగానే ఉంది, కానీ భూమి యజమానులకు అనుకూలంగా లేదు. కనుక భూమి యజమానుల నుంచి ఎప్పుడూ ఒత్తిడి, ప్రతిఘటన ఎదురవుతూనే ఉంటుందన్నమాట. అది ముఖ్య కారణం ఈ చట్టాలు అమలు కాకపోవడానికి. ఇది ఒక తెలంగాణ రైతులకు సంబంధించిన చట్టంలోనే ఉంది. మీకు ఆంధ్ర ప్రాంత కౌలుదారి చట్టంలో కూడా కౌలుదారులకు కొన్ని రక్షణలు ఏవైతే కల్పించారో అవి సొంతదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగానే ఉంటాయి. కనుక అక్కడ కూడా ఈ ఘర్షణ ఉంటుంది, ఎక్కడైనా ఈ ఘర్షణ ఉంటుంది. తర్వాత ఇది ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భూమి సంస్కరణలు అనే ఒక ప్రధానమైన అంశానికి ముడిపడి ఉన్నదన్నమాట ఇది. అంటే ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలి, ఇంతకు మించిన భూమి ఉండడానికి వీలేదు అని చెప్పడమే భూ సంస్కరణలు, భూ పరిమితుల చట్టం. సరే, దాని నుంచి ఇందులోకి వచ్చాం. ఇందులో వస్తే ఏమిటి, 3 ఫ్యామిలీ హోల్డింగ్స్ ఉంటే తప్ప అతని భూమినికి కౌలుదారు సాగు చేసుకుంటున్న ఆ భూమి వారిదైతే అది కౌలుదారుడికి చెందేట్టుగా అవకాశం ఉంటుందని చట్టాలు చెప్తున్నాయి. చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయన్నమాట. వీటిని ఏదో ఒక రకంగా ఒక చోట సింప్లిఫై చేయడానికి ప్రయత్నిస్తే తప్ప ఈ సమస్యలు సమగ్రంగా పరిష్కారం కావు. అయితే మొత్తం ఇరు ప్రాంతాల చట్టాల్లో చూసినట్లయితే కొన్ని భూ యజమానులకు ప్లస్ ఉన్నాయి, కొన్ని కౌలుదారులకు ప్లస్ ఉన్నాయి. భూ యజమానులకు అంత అనుకూలంగా లేవని వాళ్ళ అభిప్రాయం. ఓకే, భూ యజమానులకే వ్యతిరేకంగా ఉన్నాయని, కేవలం కౌలుదారులకు సానుకూలంగా ఉన్నాయనే అభిప్రాయం వల్ల కౌలుదారులుగా గుర్తించకుండా అడ్డుపడుతున్నారు యజమానులు. అందువల్ల ఈ చట్టం యొక్క ప్రయోజనాలే చేతికి రావట్లేదు. అయితే కౌలుదారుల సమస్యలకు ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటి అంటే భూ యజమానుల భయమే మనకి ప్రధానంగా కనిపిస్తోంది. వాళ్ళని మనం ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుందంటారు? ఏ విధంగా ఎడ్యుకేట్ చేసినా ఆ భూమి పోతుందనే భయాన్ని మనం తొలగించడం కష్టం. దానికి వాళ్ళు సిద్ధపడతారా, లేదా కౌలుదారులు వాళ్ళు సిద్ధపడినా పడకపోయినా కౌలుదారులుగా ఉన్న వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళకి అందులో కౌలుదారి హక్కులు, యాజమాన్య హక్కులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. చట్టాల్లో మార్పులు రావడమే దీనికి పరిష్కారం. అమలు చేసే యంత్రాంగంలో చిత్తశుద్ధి ఉండడం కూడా పరిష్కారమే. వీళ్ళు రెడీగా లేకపోతే చట్టాలు నేను ఎన్ని చేసినా, ఇప్పుడు రేపొద్దున సునీల్ చెప్తున్న 2 చట్టాలు వచ్చినా
లోన్ ఎలిజిబిలిటీ కోసం ఈ చట్టం తీసుకొస్తున్నారు. ఏది లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ 2011 తీసుకొస్తున్నారు. బానే ఉంది, కానీ లోన్ ఎలిజిబిలిటీకే ఇది పరిమితం కాదు. లోన్ ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు. లోన్ ఎలిజిబిలిటీ కావాలన్నా కూడా కౌలుదారికి గుర్తింపు కార్డు ఉండి తీరాలి. ఉండాలి. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఈ చట్టంలో ఏమంటున్నారు అంటే కౌలుదారిగా గుర్తించడం అనేది కాసేపు పక్కకు పెడదాం. ఇతను కౌలు చేస్తున్నాడని ఈ సంవత్సరం రుజువైంది కనుక, పంట ఇతనే పండించాడని మనం చెప్పగలుగుతాం కనుక ఇతనికి పంట రుణాలు వచ్చే అవకాశం ఇద్దామని అంటున్నారు. ఒక లిమిటెడ్ అప్రోచ్ తో వాళ్ళకి బెనిఫిట్ చేద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కానీ అది ఈ సమగ్రమైన పరిష్కారాలు సాధించకుండా, పూర్తిగా అన్ని సమస్యలని దృష్టిలో పెట్టుకోకుండా ఒక్కొక్క ఒకానొక ఐసోలేటెడ్ అంశానికి సంబంధించిన పరిష్కారాలను సూచించడం ఎంతవరకు ఉపయోగపడుతుందనే అనుమానం కూడా ఉంది. అంటే ఇప్పుడు కౌలుదారులకి గుర్తింపు కార్డు లేదు, అది సాధ్యం కాదు కూడా ఇప్పట్లో. అయితే ఇది కాకుండా ఇతరత్ర మార్గాల ద్వారా ఏమైనా బ్యాంక్ నుంచి రుణాలు పొందడం కానీ కౌలుదారు ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే పంట రుణాలు, పంట వేసుకోవడానికి ఇచ్చే రుణాలు, మరి నా పంట వేస్తున్నాడానికి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. మరి ఎలా ఈ సమస్యను జటిలమైన సమస్య. దానికి వెస్ట్ బెంగాల్ మనం ఒక ఉదాహరణగా తీసుకుని, పశ్చిమ బెంగాల్లో కౌలుదారులకు గుర్తింపు ఇవ్వడానికి ఆపరేషన్ బర్గాన్ చేశారు. అది ఒక భారీ బృహత్తరమైన కార్యక్రమం చేసి ఒక సంవత్సర కాలం లోపల ప్రతి గ్రామంలో కౌలుదారులందరినీ గుర్తించేశారు. అక్కడ ఎందుకంటే స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉంది, చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పం ఉంది కాబట్టి చేశారు. సంకల్పం కాబట్టి చేయగలిగారు. కానీ ఇప్పుడు అది ఆ పరిస్థితుల్లో చేశారు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చేయగలుగుతారంటే కూడా డౌటే, ఇప్పుడు మళ్ళీ అదే రాష్ట్రంలో. కాబట్టి ఈ రోజునున్న మార్కెట్ ఎకానమీలో చూసినట్లయితే అది సంక్లిష్టం అయిపోయింది. దీన్ని ఇంకా అసలు కౌలు చట్టాలకి ఏమీ లేకుండా చేసి పూర్తి స్వేచ్ఛని కౌలుదారులకి, భూ యజమానులకు వదిలేస్తే తప్ప కాదు. అలా వదిలేయటం వల్ల ఏమవుతుంది అంటే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ దోపిడీకి గురవుతారు. అసలు ఏ చట్టాన్ని రెగ్యులేట్ లేకుండా కౌలు ఎంత తీసుకోవాలో, ఎంత కాలానికి ఇవ్వాలో, ఎలా తీసుకోవాలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకపోతే 1950 కంటే ముందు ఏం జరిగిందో మళ్ళీ అదే జరగదని గ్యారంటీ ఏంటి? మళ్ళీ ఇప్పుడే అన్ని చట్టాలు ఉంటేనే గడ్డి కూడా లేదంటున్నారు. ఇప్పుడు అది కూడా ఉండకుండా పోవచ్చు. కానీ ఇది చాలా జటిలమైన సమస్య. కానీ ఇంత జటిలమైన సమస్యను కూడా ప్రభుత్వం దీన్ని చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఎకనామిస్ట్ ఒక విషయం చెప్పాడు. ఏమన్నాడంటే ఒక మంచి పళ్ళ తోటని కౌలుదారికి ఎలాంటి హక్కులు లేకుండా కనుక ఇస్తే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల లోపల దాన్ని ఎడారిగా మారుస్తారంట. ఒక ఎడారిని ఒక పూర్తి సంపూర్ణమైన యాజమాన్య హక్కులతో కనుక ఇచ్చేస్తే దాన్ని ఒక మంచి పళ్ళ తోటగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మారుస్తారన్నారు. అంటే ఇది ఎకనామిక్ సంబంధించింది. కౌలుదారులకు రక్షణ కనుక లేకపోతే మన యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది, మనకు వచ్చే దిగుబడి తగ్గిపోతుంది, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతాయి. అందుకోసమైనా మనం చేయాల్సిందే. రెండోది, రాను రాను ఈ కౌలు వ్యవసాయ సంఖ్య పెరుగుతుంది. ఇటీవల ఢిల్లీలో ఒక అధ్యయన సంస్థ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ 3 గ్రామాలకు అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం ప్రకారము ఒకప్పుడు 17% ఉన్న కౌలుదారులు ఈ రోజున ఒక గ్రామంలో 70% వచ్చారు, ఇంకో గ్రామంలో 80% వచ్చారు. ఆంధ్ర ప్రాంతంలో అయితే కౌలు ఇంకా చాలా ఎక్కువగా ఉంది, పెరిగిపోతుంది తప్ప తగ్గట్ల. రెండోది, భూమి లేని కుటుంబాల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మన రాష్ట్రంలో 53% గ్రామీణ కుటుంబాలకి సెంట్ భూమి కూడా లేదు. వాళ్ళందరూ దేని మీద డిపెండ్ అవుతారు? మళ్ళీ అయితే కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకోవాలి, ఉపాధి హామీ కూలీగానే వెళ్ళాలి. మరి వీళ్ళందరి సమస్య కాబట్టి మళ్ళీ అందరూ మేధావులు, ప్రభుత్వం, సంఘాల వాళ్ళందరూ ఆలోచించి భూ యజమానుల యొక్క భయాలను తగ్గిస్తూ వీళ్ళు ఎలాగ రక్షణ కల్పిస్తామనే దానికి ఒక మార్గం ఉంది. ఒరిస్సా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఆర్డీఏ సంస్థ కూడా అందులో భాగం పంచుకుంది. ఏమన్నారంటే ఇలా ఒక్కొక్క కౌలుదారుని గుర్తించడం కాకుండా ఒక గ్రామంలో ఎంతమంది కౌలుదారు ఉన్నారో వేరే లిస్టు, ఆ కౌలుదారులకి భూమికి లింక్ చేయొద్దు. ఈ ఊళ్ళో 100 మంది కౌలుదారులు అంటే 100 మంది పేర్లు రాయండి. ఇంకొక లిస్టు ఎవరెవరు కౌలుకి ఇస్తున్నారో ఒక లిస్టు తయారు చేయండి. ఈ లిస్టుని బ్యాంకులో పంపించేసి ఆ ఊళ్ళో నుంచి ఇంతమందికి మేము రుణాలు ఇస్తాం. సపోజ్ ఆ ఊళ్ళో 100 మంది లిస్టు తయారనుకోండి కౌలుదారులకి, బ్యాంక్ అంటుంది ఈ ఊళ్ళో మేము 100 మందికి ఇస్తామంటారు. కౌలుదారులు కానివాడు కూడా పోయి నేను కౌలుదారుని చెప్పి రుణం తెచ్చుకున్నాను అనుకో, అది గ్రామాన్ని బాధ్యత. దీనివల్ల 2 ఫలితాలు వస్తున్నాయి. ఒకటి, రుణాలు వస్తాయి. రెండోది, కౌలుదారుని పలానా భూమికి నువ్వు లింక్ చేయటం లేదు కాబట్టి ఆ భూమి కోల్పోతారనే భయం భూ యజమాని కూడా పోతుంది. అది ఇప్పుడేదో మొదలు పెట్టారు అలాంటి ప్రయత్నం చేయాలని. ఇలాంటి ఏమన్నా ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ కనుక సక్సెస్ఫుల్ అవుతే ఇలాంటి మార్గాలు కొద్ది గొప్ప కౌలుదారికి మేలు చేయగలితే తప్ప ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం సమస్య చాలా జటిలం. కౌలుదారులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు, ప్రతి సంవత్సరం అప్పులకి లోనవుతున్నారు. తర్వాత ఇటీవల కోనే రంగారావు కమిటీ వాళ్ళు చేసిన అధ్యయనం ప్రకారమే 90% కౌలుదారులు రుణాలు బ్యాంకు నుంచి పొందలేకపోతున్నారు, ప్రైవేటు రుణాలు పొందుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రైవేట్ రుణాలు? మళ్ళీ భూ యజమానులే రుణాలు ఇస్తారు, అధిక వడ్డీకి రుణాలు ఇస్తారు. సో అంత సంక్లిష్టమైన సమస్య ఇది. ధన్యవాదాలు సునీల్ గారు, అలాగే శ్రీధర్ గారు, మీకు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి భూమి కోసం ప్రత్యేక కార్యక్రమం.